హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఫస్ట్ మాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఈరోజు మా ఫ్యామిలీలోనికి ఒక కొత్త వెహికల్ వచ్చింది, అదే హుండాయ్ ఎక్స్టర్. హుండాయ్ ఎక్స్టర్ ఫుల్ రివ్యూ ఈరోజు మనం చూద్దాము. ఎక్స్టర్లో ఉన్న ఫీచర్స్, డిజైన్, ఇంజన్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ రివ్యూ అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి కూడా మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. మేము 6 months యూజ్ చేసిన తర్వాత మా సొంత కార్ని, ఆ తర్వాత మీకు దీనిలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవన్నీ కూడా చెప్దామని చేస్తున్నా. ఇది వరకు కార్ని ఒక లగ్జరీ ఐటెం కింద చూసేవారు, కానీ ఇప్పుడు అది ఒక కంఫర్ట్ లాగా మారిపోయింది. చాలా మంది కార్స్ కొనుక్కుంటున్నారు. భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్యూవి అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్కి రోజు రోజుకి కూడా ఆదరణ పెరుగుతుంది. ఇంత కాంపిటీషన్లో గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న హుండాయ్ సంస్థ సరికొత్త ఎక్స్టర్తో మైక్రో ఎస్యూవీల సెగ్మెంట్లోకి దూసుకొచ్చింది. హుండాయ్ ఎక్స్టర్ పారామెట్రిక్ డిజైన్ ఈ మైక్రో ఎస్యూవీకి ప్రత్యేక రూపాన్ని ఇస్తుంది. కారు అవుట్లుక్ చూడగానే స్ప్లిట్ హెడ్ లైట్, పారామెట్రిక్ గ్రిల్ ఎక్స్టర్కి మంచి లుక్ ఇస్తుంది. ఫస్ట్ మనం కారు ఫ్రంట్ అవుట్లుక్ చూద్దాం. పారామెట్రిక్ గ్రిల్కి బోత్ సైడ్స్ కూడా బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కలిగి ఉంటాయన్నమాట. ఇవి కూడా హుండాయ్ హెచ్ ఆకారంలో ఉంటాయి, ఎందుకంటే హుండాయ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఎల్డిఈ, డిఆర్ఎల్తో కూడిన పొజిషన్ ల్యాంప్స్ ముందు బంపర్పై కొంచెం ఎత్తులో ఉంటాయి. హుండాయ్ ఎక్స్టర్ మైక్రో ఎస్యూవీ ఫ్రంట్ బంపర్ కింద భాగాన సిల్వర్ స్పీడ్ ప్లేట్ను కూడా కలిగి ఉంటుంది, మరియు హుండాయ్ బ్యాడ్జ్ బ్యానెట్ పై ఉంటుంది. ఎక్స్టర్ నేమ్ ప్లేట్ మాత్రం స్ప్లిట్ లైటింగ్ వ్యవస్థ మధ్యలో ఉంటుంది. చిన్న పెన్ దగ్గర నుండి పెద్ద బిల్డింగ్ వరకు కూడా మనం ఏ చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా కొనేటప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాము? ప్రైస్. ఈ ప్రైస్ కూడా మనకి హుండాయ్ ఎక్స్టర్ 6.20 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే టాప్ మోడల్ ధర వచ్చేసరికి మనం 10.51 lakhs వరకు ఉంటుంది. ఎక్స్టర్ 38 వేరియంట్స్లో అందించబడుతుంది. ఎక్స్టర్ యొక్క బేస్ మోడల్ ఎక్స్ మరియు టాప్ మోడల్ హుండాయ్ ఎక్స్టర్. మనం షోరూమ్కి వచ్చినప్పుడు డిస్ప్లేలో ఉన్న ఈ బోర్డులో ఎగ్జాక్ట్గా మనకి ఏ కలర్ వేరియంట్ కావాలో ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అవుట్లుక్ చూసాము, కాస్ట్ తెలుసుకున్నాము, కలర్స్ చూసాము. ఇంకా వచ్చింది మైలేజ్. మైలేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి 2 రకాలుగా ఉంటారు. ఒకటి రెగ్యులర్గా యూజ్ చేసేవారు, రెండవది అకేషనల్గా యూజ్ చేసేవారు. అకేషనల్గా యూజ్ చేసేవారికి పెట్రోల్ బేస్డ్ కార్స్ అయితే చాలా బెటర్ అని అనిపించవచ్చు, కానీ రెగ్యులర్గా యూజ్ చేసేవారు పెట్రోల్ అలా కాస్ట్ పెరిగిపోతోంది, ఆకాశాన్ని అంటేస్తోంది. ఇది సిఎన్జి బేస్డ్ కార్. మనకి చాలా తక్కువ ధరకి మైలేజ్ చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో అనేది. హుండాయ్ ఎక్స్టర్లో ఫ్యూయల్ డ్యూయల్ ఆప్షన్ ఉంటుంది. మనకి పెట్రోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సిఎన్జి ఆప్షన్ మనకు నచ్చింది. ఇంకా పెట్రోల్ బేస్డ్ అయితే కనుక మనకి 92.2 kmpl మైలేజ్ని కలిగి ఉంటుంది. సిఎన్జి వేరియంట్లో అయితే 27.1 km/kgకి వస్తుందన్నమాట. కానీ ఇవన్నీ కూడా మాన్యువల్లో ఉన్నవన్నీ కూడా మనకి నేషనల్ హైవేస్లో మాత్రమేనండి. లోకల్ రోడ్స్లో మనం వెళ్తున్నప్పుడు మాత్రం మైలేజ్ అయితే కాస్త తగ్గుతుంది. ఇదైతే 6 monthsలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. మనకి ఇచ్చినంత మైలేజ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి నేను. హుండాయ్ ఎక్స్టర్లో నెక్స్ట్ ఆప్షన్ సన్ రూఫ్. ఇది పెద్దవారి కంటే కూడా చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. హుండాయ్ ఎక్స్టర్ యొక్క ఈ విభాగంలో మొట్టమొదటి లక్షణాల్లో కస్టమర్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్తో దృశ్యాలను మనం ఆస్వాదించవచ్చు. అదే సమయంలో డ్యూయల్ కెమెరాతో డాష్ క్యామ్ను ఉపయోగించి మనం మెమరీస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సన్ రూఫ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే కాకుండా మనకి న్యాచురల్ సన్లైట్ కావాలనుకోండి, సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని మనం గ్లాస్ని క్లోజ్ చేసుకుంటే న్యాచురల్ సన్లైట్ మనకి కార్లోకి వస్తుంది. అలాగే మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్గా కూడా పనికొస్తుంది కొన్ని అత్యవసర సమయాల్లో. ఇంకా థర్డ్ వచ్చేసరికి మనకి బాగా కారు ఎండలో పెట్టినప్పుడు బాగా వేడిగా అయిపోతుందండి. కారులో కూర్చోలేనంత వేడిగా అయిపోతుంది. అటువంటిప్పుడు మనం సన్ రూఫ్ కాసేపు ఓపెన్ చేసుకుంటే కనుక కారులో ఉన్న వేడి గాలి మొత్తం కూడా మనకి సన్ రూఫ్ ద్వారా పైకి వెళ్ళిపోతుంది, కారు కూల్గా అవుతుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్లో లగ్జరీ ఇంటీరియర్ కావాలి అంటే ఎక్స్టర్ మనం చూస్ చేసుకోవచ్చు. ఎక్స్టర్ ఇంటీరియర్ కంప్లీట్గా బ్లాక్ థీమ్తో ఉంటుంది. దానికి కాంట్రాస్ట్ కలర్ ఎలిమెంట్ ద్వారా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇదేంటిది టైమింగ్? ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇది ఈ పార్ట్ అంతా వేసేది, ఈ లైట్లు ఈ పార్ట్ అంతా
ఎక్స్టర్లో ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, కనెక్టెడ్ కార్టెక్ అండ్ వాయిస్ కమాండ్స్ని కూడా పొందుతాము. ఇవి ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఈ సిస్టంతో మనం ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లేని కూడా పొందుతాం. ఇది వైర్లెస్ కాదు. ఈ సిస్టంతో మీరు సౌండ్ కోసం 4 స్పీకర్ సెటప్ను పొందుతారు మరియు సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఒకసారి వినిపిస్తాను, వినండి. ఇంకా మనకి మాన్యువల్గా ఎలా సెటప్ చేసుకోవాలి, ఆప్షన్స్ అవన్నీ కూడా కార్ కొనేటప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రన్నింగ్ కార్లో సౌండ్ క్వాలిటీ అంత ఎక్సలెంట్గా లేకపోయినా మన బడ్జెట్ కార్కి అయితే అడెక్వేట్గా ఉంది. సీట్ కుషనింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ కాంబినేషన్లో బ్లాక్ కలర్లో సీట్స్ వస్తాయి. అయితే సీట్ కవర్స్ అయితే మనం వేయించుకోవాలి, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ అంత కాదు, ఫ్యాబ్రిక్తో కూడా కాంబినేషన్ ఉంది కదా. ఇంకా మనకి బ్యాక్ సైడ్ అయితే హెడ్ రెస్ట్ కొంచెం అడ్జస్టబుల్ అనమాట, అంత కంఫర్టబుల్గా లేదు. ఫ్రంట్ అయితే సూపర్గా ఉంది. ఫ్రంట్ కూర్చోవడానికి లేవడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉందని చెప్పచ్చు, ఎందుకంటే ఇది కొంచెం విడ్త్ తక్కువగా అనిపించింది. ఒకసారి ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్ ఉంది, 12V సాకెట్ ఉంది, ఇంకా పాకెట్స్ కూడా ఉన్నాయి, డోర్ పాకెట్స్. కానీ ఆర్మ్ రెస్ట్ లేదు, కప్ హోల్డర్స్ లేవు. ఇంకా సీట్ బ్యాక్ పాకెట్ ప్యాసింజర్ సీట్ వెనుక మాత్రమే ఇవ్వబడింది. హుండాయ్ ఎక్స్టర్ హై సిఎన్జి టాటా పంచ్ తర్వాత ఈ టెక్నాలజీని అందిస్తున్న సెకండ్ మోడల్గా నిలిచింది. కాబట్టి ఈ రెండింటికి కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉంది. టాటా పంచ్, హుండాయ్ ఎక్స్టర్ రెండు కూడా ఎస్యూవి బాడీ స్టైల్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పంచ్ కొంతవరకు కొంచెం ఓల్డ్ టెక్నాలజీ ఎస్యూవి తరహాలో ఉంటుంది. పంచ్ 3827 మిల్లీమీటర్స్ హైట్ ఉంటుంది, 1742 మిల్లీమీటర్స్ వెడల్పుతో ఉంటుంది. ఎత్తు విషయంలో మాత్రం ఎక్స్టర్ పంచ్ను అధిగమిస్తుంది. రూఫ్ రైల్స్తో పాటు కొలిస్తే కనుక ఎక్స్టర్ ఎత్తు 1631 మిల్లీమీటర్స్ ఎత్తు ఉంటుంది. ఇది టాటా పంచ్ కంటే కూడా కొంత ఎక్కువే. అలాగే పంచ్ వీల్ బేస్ పంచ్ యొక్క 2445 మిల్లీమీటర్స్తో పోలిస్తే కనుక 2450 మిల్లీమీటర్స్ వీల్ బేస్తో హుండాయ్ ఎక్స్టర్ ముందజలో ఉంటుంది. ట్రావెలింగ్లో అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫీచర్స్, అవి కూడా చూద్దాము. ఎన్సీఏపీ టెస్టింగ్ ఇంకా జరగలేదు. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే కనుక ఎక్స్టర్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, టైర్ ప్రెజర్ మానిటర్ ఉంటుంది, రియల్ సెన్సార్స్ ఉన్న రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. అన్ని సీట్లకు కూడా ఐనోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ ఉన్న 3-point సీట్ బెల్ట్ ఆటోమేటెడ్ హెడ్ లైట్స్ ఉంటాయి. కార్ బ్యాక్ సైడ్ ఉన్న సెన్సార్ కెమెరాస్ హెల్ప్తో మనం పార్కింగ్ చేస్తున్నాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అంతేకాదు ఇక్కడ స్టీరింగ్ చాలా లైట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మనకు అందుబాటులో ఉంటుంది. ఇది చాలా పెద్దదిగా చాలా క్లారిటీగా ఉంటుంది. మనం ఈజీగా డ్రైవింగ్లో చక్కగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మిడ్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మన డ్రైవ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే టైర్ ప్రెజర్ డిస్ప్లేని కూడా దీంట్లో మనకు చూపిస్తుంది అనమాట. దీనివల్ల మనకి అంతా ఈజీ టాస్క్ డ్రైవింగ్ అనేది. కార్ యూజ్ చేసిన తర్వాత 6 monthsలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్టర్లో, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కారు కొత్తగా కొనాలి అనుకునే వారి గురించి నేను మెయిన్గా చెప్తున్నాను. మేము కారు కొనడం ఎలా ప్లాన్ చేసుకున్నామో ఈ టిప్స్ ద్వారా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. కొత్తగా కారు కొనాలి అనుకునేవారు ముందుగా మనం కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. బ్యాంక్ లోన్ ద్వారానా, లేకపోతే ఫైనాన్స్ తీసుకోవాలా, లేకపోతే మన దగ్గర మనీ ఉంటే కనుక ఒక్కసారిగా డౌన్ పేమెంట్ చేసి తీసుకోవాలా, అసలు కారు మోడల్స్ ఏంటి, రివ్యూ ఏంటి, 1-2 సార్లు రివ్యూస్ చూడాలి. అలాగే మనకు తెలిసిన వాళ్ళని అడగాలి, మన ఫ్రెండ్స్ని, కోలీగ్స్ని అందరినీ కనుక్కోవాలి. ఇప్పుడు అదే మార్కెట్లో ఎటువంటి బెస్ట్ కార్ ఉందో అది కూడా మన ప్రైస్కి తగ్గట్టు ఉందా లేదా, మన బడ్జెట్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. 20/4/10 రూల్ని పాటించండి మీరు. కార్ అనేది ఒక డిప్రిషియేషన్ ఎసెట్ మనకి, అంటే కాలం గడుస్తున్న కొద్దీ కూడా దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది మనకి, ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ. అందువల్ల కార్ వల్ల అయ్యే ఖర్చును మనం
పూర్తిగా భరించగలం అనుకున్నప్పుడు మాత్రమే కార్ను కొనుక్కోవాలి. ఇంకా 20/4/10 రూల్ ఏంటి అంటే అది ఫినాన్షియల్ ప్లానింగ్ రూల్ అనమాట. బ్యాంక్లో మనం లోన్ తీసుకుని కొత్త కారు కొంటున్నాం అనుకోండి, వారు మన బడ్జెట్ను నిర్ణయించుకునేందుకు కొన్ని రూల్స్ సహాయపడతాయి. అందులో ఒకటే 20/4/10 రూల్. ఈ రూల్ ప్రకారం కారు ఆన్ రోడ్ ప్రైస్లో 20% డౌన్ పేమెంట్గా మనం చెల్లించగలగాలి. లోన్ మొత్తం టెన్యూర్లో మనకి మ్యాక్సిమం 4 years లోపే ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈఎంఐ మన మంత్లీ సాలరీలో 10%కి మించకుండా చూసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకున్నాను. కానీ కొన్ని సెగ్మెంట్స్ అయితే మర్చిపోయి ఉంటాను. అవి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కానీ మరొక చిన్న విషయం, మనం కార్ కొనగానే సరిపోదు. మనకి కార్ కొన్న కొత్తలో భలేగా అనిపిస్తుంది. అప్పుడే మనము దాని యాక్సెసరీస్ అంటే సీట్ కవర్స్ కానీ స్టిక్కరింగ్ కానీ అవన్నీ కూడా అప్పుడే చేంజ్ చేసుకోవాలి. ఇంకా కార్ను కూడా వెల్ మెయింటెనెన్స్లోనే ఉంచుకోవాలి. అలా అయితే కనుక మనకి కారు డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎవరైనా కార్ కొనాలి అనుకుంటే కనుక తప్పకుండా కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లైఫ్లో మనకి లగ్జరీ ఐటెం నుండి కంఫర్ట్ జోన్కి కార్ వచ్చేసిందండి. మనకి కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళాలి, లేకపోతే రెగ్యులర్గా అయినా సరే యూజ్ చేసుకునేడానికి ఇప్పుడు కార్ అనేది చాలా నెససరీ అయిపోయింది. ఇంకా కామ్లీ ప్రేమ్ అనే ఒక చిన్న సింబల్ని కూడా కార్ వెనకాల స్టిక్కరింగ్ చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్ని. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.